రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో అందరికీ ఇల్లు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం. ఈ పథకంలో భాగంగా కింద గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు కేటాయించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికోసం నిబంధనలు తెలియజేస్తూ సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పి సిసోడియా GOMS నెంబర్ 23ని జారీ చేశారు. ఈ నిబంధనలను ఏపీ SHCL అన్ని జిల్లా కలెక్టర్లకు కమ్యూనికేట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అందరికీ ఇల్లు కార్యక్రమంలో పలు మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. అందరికీ ఇల్లు కార్యక్రమం మానిటరింగ్ చేయడానికి రెవెన్యూ మంత్రి చైర్మన్ గా, మున్సిపల్ హౌసింగ్లతో పాటు పలువురు అధికారులు సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన గైడ్ లైన్స్ వివరాలు చూస్తే, పట్టణాల్లో ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో 2 సెంట్ల చొప్పున ఇంట్లోని మహిళ పేరుతో కేటాయింపు. పట్టణాల్లో ప్రభుత్వ భూములు లభించని చోట ఏపీ టిడ్కో, ULB ఇతర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా నిర్మించి ఇవ్వాలని నిర్ణయం. ఇంటి స్థలం లేదా ఇల్లు పొందిన వారికి దీనిపై పూర్తి హక్కులు కేటాయించిన నాటి నుంచి 10 ఏళ్ల తర్వాత లభిస్తాయని వెల్లడి. అర్హత కలిగిన వ్యక్తికి జీవితంలో ఒక్కసారి మాత్రమే హౌస్ సైట్ పొందేందుకు అర్హుడు. పట్టా ఇచ్చిన 2 ఏళ్లలోగా ఇంటిని లబ్ధిదారు నిర్మించుకోవాలి. ఇంటి స్థలాన్ని ఆధార్, రేషన్ కార్డులకు లింక్ చేయడం ద్వారా డూప్లికేషన్ లేకుండా చూడాలి. అందరికీ ఇల్లు అనే కార్యక్రమంలో ఇంటి స్థలం పొందాలనుకునే వ్యక్తులకు ఉండాల్సిన అర్హతలు: తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. ఏపీలో ఎక్కడా సొంత ఇల్లు, స్థలం కలిగి ఉండకూడదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఎలాంటి ఇంటి స్థలం పొంది ఉండకూడదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల హౌసింగ్ స్కీమ్లలో దేనిలోనూ లబ్ధి పొంది ఉండకూడదు. 5 ఎకరాలు మించి వ్యవసాయ భూమి, మెట్ట, 2.5 ఎకరాల జరీబు లేదా మెట్ట, జరీబు కలిపి 5 ఎకరాలకు మించకుండా భూమి ఉన్నవారు అర్హులు. ఇప్పటికే ఇంటి స్థలం జారీ చేయబడి కోర్టు కేసులలో ఉంటే వారికి ఆ స్థలాన్ని రద్దు చేసి వేరే చోట జారీ. గత ప్రభుత్వంలో కేటాయించిన లేఅవుట్ నగరానికి దూరంగా ఉండడం, శ్మశానాలకు దగ్గరగా ఉండడం, ముంపు ప్రాంతంలో ఉండడం వంటి సమస్యలు ఉంటే మొత్తం లేఅవుట్ రద్దు చేసి వేరే చోట కేటాయించాలని నిర్ణయం. ఇప్పటికే ఇంటి స్థలం పొందిన, ఇల్లు నిర్మించిన వారికి ఆ సైట్ రద్దు చేసి వేరే చోట సైట్ కేటాయింపు. అందరికీ ఇల్లు అనే కార్యక్రమంలో లబ్ధిదారులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంటే, విలేజ్ వార్డు స్థాయిలో దరఖాస్తు చేసుకోవాలి. VRO, RIల ద్వారా విచారణ చేయించాలి. లిస్టును గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శన, అభ్యంతరాలు స్వీకరణ. తుది జాబితాను MROలు, మున్సిపల్ కమిషనర్లు సిద్ధం చేసి ఆ జిల్లా కలెక్టర్లకు పంపాలి. లబ్ధిదారులు గ్రామాల్లో భూమి లభ్యత లేకపోతే పక్క గ్రామాల్లో భూమి స్థలం కేటాయింపుకు కలెక్టర్కు అధికారం. ఎవరైనా నిబంధనలకు వ్యతిరేకంగా పట్టా పొందినట్టు తెలిస్తే వెంటనే రద్దు చేయాలని నిర్ణయం. 2 ఏళ్లలో నిర్మాణం చేపట్టిన సైట్స్ ను రద్దు చేసే అధికారాన్ని కట్టబెడుతున్నట్టు ఉత్తర్వుల్లో వెల్లడించారు. ఇటీవల జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో అందరికీ ఇళ్లు పథకం కింద పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల చొప్పున ఇళ్ల పట్టాలు పంపిణీపై చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఇళ్ల పంపిణీ చేసేందుకు గాను మార్గదర్శకాల జారీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే గత ప్రభుత్వం పేదలకు సెంటు స్థలంలో ఇల్లు కట్టి ఇచ్చేలా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. సెంటు స్థలం ఇంటి నిర్మాణానికి ఏమాత్రం సరిపోదని గ్రామాల్లో పేదలకు 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేబినెట్ లో చర్చలు జరిపిన అనంతరం అందరికీ ఇళ్ల పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.